హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో కొబ్బరికాయ కనుక ఇలా మిగిలిపోయినట్లయితే దాన్ని ఈ విధంగా కొబ్బరి బర్ఫీలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూడడానికి కోవాలో ఎంత అందంగా కనిపిస్తుంది కదా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా కోకోనట్ని ముక్కలుగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుముని కొలిచి అయితే వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. ఇందులో ఎక్కువగా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు. మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, రిలీజ్ అవుతుంటుంది. ఈ విధంగా 2 కప్పుల వరకు వచ్చింది కదా. ఈ కొబ్బరి తురుముని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ మారాల్సిన అవసరం లేదండి, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. దీనికి ముదురు కొబ్బరికాయ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. వేడి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3/4 కప్పు వరకు పాలు అయితే పట్టాయండి. ఈ విధంగా పాలన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర అయ్యే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నేను షుగర్ని అయితే తీసుకున్నానండి. 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి నేను 1 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ నాకు స్వీట్ అయితే సరిపోయింది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు కరిగించుకోవాలి. ఇది ఇలాగా షుగర్ కరుగుతూ మనకి లైట్గా పాకంలా వస్తుంది, అంటే నురగలా వస్తుంది కదా, అప్పుడు వరకు అలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నురగలా వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే తిక్కుగా బంకలా అంటుకుంటుంది అనమాట. మనకి ముక్కలా రావడానికి ఇది ఒక కారణం. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కలర్గా చేసుకోవాలనుకొని నేనైతే ఇలా కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసుకున్నాను. వేడి పాలల్లో వేసుకోవడం వల్ల కలర్ కూడా త్వరగా వచ్చేసింది. ఇప్పుడు ముందుగా ఒక సగం అయితే తీసుకొని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ముందైతే సగం పాట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మిగిలిన సగ భాగంలో అయితే మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను కలర్ ఎక్కువ రావాలని చెప్పి ఎక్కువగా కుంకుమ పువ్వు వేసుకున్నాను. ఇదైతే ఆరెంజ్ కలర్లో వచ్చింది. రెడ్ వస్తుంది అనుకున్నా, రెడ్ రాలేదు, ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మిగతా పార్ట్ని అయితే కలర్ వేసుకున్న పార్ట్, అదే మనం కుంకుమ పువ్వు వేసుకున్న పార్ట్ని కూడా ఈ విధంగా దానిపైనే స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో సాఫ్ట్గా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత అయితే మనం ఇలాగా నైఫ్తో కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి నైఫ్కి అంటుకుంటుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు. పీస్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఎంత బాగా కట్ అయ్యింది కదా. ఇంతేనండి. ఈ విధంగా మనం ముక్కలుగా తీసుకుంటే మనకి కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.